ఆర్సెల్ఆర్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి రావడానికి జగన్ కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో దావోస్లో స్టీల్ ప్లాంట్ కోసం ఆదిత్య మిట్టల్తో జగన్ సంప్రదింపులు జరిపారని గుర్తు చేశారు. 3 నుంచి 4,000 ఎకరాల భూమి కావాలని అడిగితే నక్కపల్లి దగ్గర స్థలాలు చూపించారని వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు స్టీల్ ప్లాంట్ కోసం నక్కపల్లి దగ్గర స్థలం కావాలని కోరారని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుందని విమర్శించారు. సంబంధించినటువంటి నూతన ఉక్కు కర్మాగారాన్ని నక్కపల్లిలో స్థాపించేటువంటి కార్యక్రమంలో భాగంగా దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిన్న వీరందరూ కూడా కలిసి ఆ కంపెనీ ప్రతినిధులు అలాగే ముఖ్యమంత్రి గారు మిగిలినటువంటి వారి సహచరులు అందరూ కూడా చేయడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అందులో కొంతమంది పెద్దలు మాట్లాడినటువంటి మాటలు, అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత మనం సాధించలేనటువంటి ఘనత గురించి, మనం చేయనటువంటి పనుల గురించి కూడా మనమే చేసినట్టుగా ఇలా చెప్పుకోవచ్చు అనేటువంటి దానికి నిన్నటి కార్యక్రమం ఒక ఉదాహరణ. దాంట్లో కొడుకేమో తండ్రిని పొగుడుతారు, ముఖ్యమంత్రి గారేమో వారి కొడుకుని పొగుడుతారు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ సంబంధం లేనటువంటి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారి కొడుకు కాబట్టి వారిని పొగిడితే మన పదవులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద భజన కార్యక్రమాన్ని నేను చూసాం. ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి దానికి ఆద్యం పోసింది, పునాదులు వేసింది 2022వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఏదైతే ఎస్ఆర్ ప్లాంట్ ని వారు టేక్ ఓవర్ చేసుకున్నారో దాని ఎక్స్పాన్షన్ కోసం 1,000 కోట్ల రూపాయలు దాని ఎక్స్పాన్షన్ కోసం దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ గారి కొడుకు ఆదిత్య మిట్టల్ గారితో సమావేశమై వారితో ఒప్పందం చేసుకొని దాంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్కో కర్నూలులో చేపడుతున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారితో టైఅప్ అయ్యి దాని మీద ఒక 4,800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో, దావోస్ లో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. ఆర్సిలర్